గుడ్ ఈవినింగ్ మై డియర్ స్టూడెంట్స్. మనం ఇంతకుముందు వీడియోలో ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్కి సంబంధించిన పొలిటికల్ సైన్స్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్, వాటికి సంబంధించిన ఆన్సర్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాము. నేను లాస్ట్ వీడియోలో ఏవైతే ఎక్స్ప్లెయిన్ చేశానో, ఏ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అయితే ఇచ్చానో అవే దాదాపు ఎగ్జామ్లో 92 మార్కుల వరకు రావడం జరిగింది. అయితే దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోవచ్చు నేను ఇచ్చే క్వశ్చన్స్ ఎంత ఇంపార్టెంట్ అని. అందరిలాగా నేను ఒక 60-70 క్వశ్చన్లు ఇచ్చి అందులో 40 చదువుకోండి 60 చదువుకోండి అని చెప్పే రకం కాదు. డైరెక్ట్గా ఎగ్జామ్లో ఏవైతే వస్తాయో వాటి రిలేటెడ్గానే ఇంతకుముందు ఉన్న ప్రీవియస్ పేపర్ని అనాలిసిస్ చేసి క్వశ్చన్స్ అనేవి ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఈ వీడియోని ఖచ్చితంగా చివరి వరకు చూడాలి. అయితే నేను ఇంతకుముందే సెకండ్ ఇయర్కి సంబంధించిన వీడియో నిన్ననే చేద్దాం అనుకున్నా, కానీ ఎగ్జామ్స్ డ్యూటీ ఉండడం వల్ల, తర్వాత నాకు కొన్ని పర్సనల్ పనులు ఉండడం వల్ల నేను వీడియో చేయలేకపోయాను. ఆయన ఇప్పటికీ మించిపోయింది ఏం లేదు. ఇంకా మనకు చదువుకోవడానికి 18 గంటల టైం ఉంది. ఈ 18 గంటల్లో కనుక నేను ఇచ్చే ఇంపార్టెంట్ క్వశ్చన్ చదివితే మీరు ఖచ్చితంగా రేపు ఎగ్జామ్లో 90 పైన మార్కులు తెచ్చుకునే అవకాశము ఉంటుంది. సో కంపల్సరీగా అందరూ నా వీడియో వింటూ నేను ఇచ్చే క్వశ్చన్స్ని నోట్ చేసుకోండి, ఓకేనా? అయితే మన క్వశ్చన్ పేపర్ ఓపెన్ చేయగానే ఫస్ట్ కనిపించే క్వశ్చన్ ఏంటంటే, ప్రతి క్వశ్చన్ పేపర్లో వచ్చే ఇంపార్టెంట్ క్వశ్చన్ ఏంటంటే, భారత రాజ్యాంగం యొక్క ముఖ్య లక్షణాలను తెలపండి, ఓకేనా? భారత రాజ్యాంగం యొక్క ముఖ్య లక్షణాలను తెలపండి అనే క్వశ్చన్ కంపల్సరీగా వస్తుంది. వాట్ ఆర్ ద సేలియంట్ ఫీచర్స్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్, ఓకేనా? ఇండియన్ కాన్స్టిట్యూషన్ యొక్క ఫీచర్స్ ఏంటి అని అడుగుతున్నాడు. సో ఈ క్వశ్చన్ కంపల్సరీగా అందరూ నేర్చుకోవాలి. ఈ క్వశ్చన్ కనుక మీరు నేర్చుకుంటే కంపల్సరీగా 10 మార్కులు అనేవి మీకు వచ్చే అవకాశం ఉంటుంది. తర్వాత రెండవ ప్రశ్న ఏంటంటే, భారత పార్లమెంట్ అధికారాలను తెలపండి, ఓకేనా? భారత పార్లమెంట్ అధికారాలను తెలపండి. ఎక్స్ప్లెయిన్ ద పవర్స్ ఆఫ్ ఇండియన్ పార్లమెంట్, ఓకేనా? ఎక్స్ప్లెయిన్ ద పవర్స్ ఆఫ్ ఇండియన్ పార్లమెంట్ అనే క్వశ్చన్ కంపల్సరీగా వస్తుంది. తర్వాత భారత రాష్ట్రపతి సాధారణ అధికారాలను తెలపండి. ఎక్స్ప్లెయిన్ ద జనరల్ పవర్స్ ఆఫ్ ది ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా, ఓకేనా? ఎక్స్ప్లెయిన్ ది జనరల్ పవర్స్ ఆఫ్ ది ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. తర్వాత నాలుగో ప్రశ్న ఏంటంటే, ప్రధానమంత్రి యొక్క అధికారాలు విధులను తెలపండి. ప్రధానమంత్రి యొక్క అధికారాలు విధులను తెలపండి. ఎక్స్ప్లెయిన్ ద పవర్స్ అండ్ డ్యూటీస్ ఆఫ్ ద ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా, ఓకేనా? ఎక్స్ప్లెయిన్ ది పవర్స్ అండ్ డ్యూటీస్ ఆఫ్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా. అయితే ఇక్కడ నేను చెప్పిన ఈ 3 క్వశ్చన్లు ఉన్నాయి కదా, ఒకటేమో ఇండియన్ పార్లమెంట్, పవర్స్ ఆఫ్ ఇండియన్ పార్లమెంట్, తర్వాత పవర్స్ ఆఫ్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా, తర్వాత పవర్స్ ఆఫ్ ది ప్రైమ్ మినిస్టర్. ఈ 3 క్వశ్చన్లో కంపల్సరీగా ఏదో ఒక క్వశ్చన్ ఎగ్జామ్లో వస్తుంది, ఓకేనా? లేకపోతే 2 క్వశ్చన్లు వచ్చే అవకాశం కూడా ఉన్నది. కాబట్టి మీకు ఈ 3 క్వశ్చన్లు కూడా కంపల్సరీగా నేర్చుకుని ఉండాలి. ఈ 3 క్వశ్చన్లు మీరు నేర్చుకుంటే కంపల్సరీగా 2 క్వశ్చన్లు కానీ లేకపోతే ఒక క్వశ్చన్ కానీ ఎగ్జామ్లో వచ్చే అవకాశం ఉంటుంది. మీకు మార్క్స్ అనేవి వస్తాయి. తర్వాత ఇంకో ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఏంటంటే, ఎక్స్ప్లెయిన్ ద ఫండమెంటల్ రైట్స్ ఇన్ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా. ఎక్స్ప్లెయిన్ ద ఫండమెంటల్ రైట్స్ ఇన్ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా అంటే భారత రాజ్యాంగం యొక్క ప్రాథమిక హక్కులు, అంటే భారత రాజ్యాంగంలోని ప్రాథమిక హక్కులను వివరించండి అనే క్వశ్చన్ కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్, ఓకేనా? తర్వాత తెలంగాణ ఉద్యమానికి సంబంధించి ఒక ప్రశ్న అడుగుతున్నాడు. అదేంటంటే, తెలంగాణ ఉద్యమంలో సంయుక్త కార్యాచరణ కమిటీ జేఏసీల పాత్రను వివరించండి, ఓకేనా? జేఏసీ అంటే జాయింట్ యాక్షన్ కమిటీ, ఓకేనా? దాని యొక్క పాత్ర ఏంటి తెలంగాణ ఉద్యమంలో అని అడుగుతున్నాడు. సో కంపల్సరీగా క్వశ్చన్ నేర్చుకోవాలి. ఎక్స్ప్లెయిన్ ద రోల్ ఆఫ్ జాయింట్ యాక్షన్ కమిటీ ఇన్ తెలంగాణ మూవ్మెంట్, ఓకేనా? ఎక్స్ప్లెయిన్ ద రోల్ ఆఫ్ జాయింట్ యాక్షన్ కమిటీ ఇన్ ద తెలంగాణ మూవ్మెంట్. ఈ ప్రశ్నలు కనుక ఇప్పుడు నేను చెప్పిన ఈ 6 ప్రశ్నలు కనుక మీరు కంపల్సరీగా నేర్చుకుంటే మీకు ఎగ్జామ్లో 30 మార్కులు అనేవి మీరు కోల్పోయే అవకాశము ఉండదు. కాబట్టి ఈ 6 క్వశ్చన్లు మీరు ఇంకా ఎక్స్ట్రా నేర్చుకుంటామంటే మీ ఇష్టం, కానీ ఈ 6 ప్రశ్నలకు కనుక సమాధానాలు మీకు వస్తే కంపల్సరీగా మీకు 30 మార్కులు వచ్చినట్టే. ఒకటేమో ఫీచర్స్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఒకటి, ఆ తర్వాత ఫండమెంటల్ రైట్స్ అండ్ కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా అంటే ఫండమెంటల్ రైట్స్ గురించి ఒక క్వశ్చన్ వస్తుంది. ఆ తర్వాత ఇంకోటి ఏంటంటే జాయింట్ యాక్షన్ కమిటీ గురించి ఒక క్వశ్చన్ వస్తుంది. ఈ 3 ప్రశ్నలు చదువుకోవాలి. దాంతోపాటుగా పవర్స్ ఆఫ్ ఇండియన్ పార్లమెంట్, పవర్స్ ఆఫ్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా, పవర్స్ ఆఫ్ ప్రైమ్ మినిస్టర్, ఓకేనా? ఈ 3 నుంచి ఏదో ఒక క్వశ్చన్ లేకపోతే 2 క్వశ్చన్లు కంపల్సరీగా వస్తాయి. ఈ 6 ప్రశ్నలు కనుక మీకు వచ్చినట్లయితే మీరు 30 మార్కులు అనేవి కోల్పోయే అవకాశము ఉండదు. తర్వాత 5 మార్క్స్ క్వశ్చన్కి వచ్చేసరికి వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ మాత్రమే నేను చెప్తున్నా. నేను ఎందుకు తొందరగా చెప్తున్నా అంటే, నాకు ఆ క్వశ్చన్ టు ఆన్సర్ ఎక్స్ప్లెయిన్ చేసే టైం లేదు కాబట్టి నేను డైరెక్ట్గా క్వశ్చన్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. ఒకవేళ చివరిలో 2 మార్క్స్ క్వశ్చన్స్ మాత్రము క్వశ్చన్ టు ఆన్సర్ ఎక్స్ప్లెయిన్ చేస్తా. సో కంపల్సరీగా ఈ వీడియోని చివరి వరకు చూడండి. ఇప్పుడు 5 మార్క్స్ క్వశ్చన్లకు వచ్చేసరికి రైట్ అబౌట్ జెంటిల్మెన్ అగ్రిమెంట్, ఓకేనా? రైట్ అబౌట్ జెంటిల్మెన్స్ అగ్రిమెంట్, ఓకేనా? పెద్ద మనుషుల యొక్క ఒప్పందం గురించి రాయండి అనే క్వశ్చన్ వస్తుంది. సో ఇది మీరు నేర్చుకోవాలి. నేను ఇక్కడ 5 మార్కులకు సంబంధించి మొత్తం 14 ప్రశ్నలు ఇస్తున్నా.
ఈ 14 ప్రశ్నలు కనుక మీరు కంపల్సరీగా నేర్చుకుంటే మీకు 40 మార్కులు అనేవి పోయే అవకాశం ఉంటుంది. ఎగ్జామ్లో కంపల్సరీగా 40 మార్కులు వచ్చే అవకాశం ఉంటుంది. సో ఇప్పుడు క్వశ్చన్ చూద్దాం. తర్వాత ఎలక్ట్రానిక్ పాలనలోని సుగుణాలను తెలపండి. రెండవ క్వశ్చన్, ఎలక్ట్రానిక్ పాలనలోని సుగుణాలను తెలపండి. అడ్వాంటేజెస్ ఆఫ్ ఎలక్ట్రానిక్ గవర్నెన్స్. ఓకేనా, అడ్వాంటేజెస్ ఆఫ్ ఎలక్ట్రానిక్ గవర్నెన్స్. ఈ క్వశ్చన్ కూడా ఎగ్జామ్లో ప్రతి క్వశ్చన్ పేపర్లో ఈ క్వశ్చన్ అనేది రిపీట్ అయింది. అందరూ దీన్ని ఖచ్చితంగా నేర్చుకోవాలి. అయితే ఇక్కడ కొన్ని చట్టాల గురించి అడుగుతున్నాడు. ఓకేనా, కొన్ని చట్టాల గురించి అడుగుతున్నాడు. చట్టాలు ఏంటంటే 3వ రాజ్యాంగం సవరణ చట్టం 1992 ప్రధాన లక్షణాలను పేర్కొనండి. 3వ రాజ్యాంగ సవరణ చట్టం 1992 ప్రధాన లక్షణాలను పేర్కొనండి అని అడుగుతున్నాడు. ఓకేనా, సేలియంట్ ఫీచర్స్ ఆఫ్ ది థర్డ్ కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ యాక్ట్ 1992. ఓకేనా, సేలియంట్ ఫీచర్స్ ఆఫ్ ది థర్డ్ కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ యాక్ట్ 1992. ఈ క్వశ్చన్ మళ్ళీ అడుగుతున్నాడు. తర్వాత దాంతో పాటుగా తెలంగాణ పంచాయతీరాజ్ చట్టం 2018పై వ్యాసం రాయండి. ఓకేనా, తెలంగాణ పంచాయతీరాజ్ చట్టం 2018పై వ్యాసం రాయండి. రైట్ అండ్ ఎస్ఏ ఆన్ తెలంగాణ పంచాయతీరాజ్ యాక్ట్ 2018. రైట్ అండ్ ఎస్ఏ ఆన్ తెలంగాణ పంచాయతీరాజ్ యాక్ట్ 2018. ఈ రెండు యాక్ట్ల నుంచి ఇక్కడ అమెండ్మెంట్ యాక్ట్ 1992, తర్వాత పంచాయతీరాజ్ యాక్ట్ 2018. ఓకేనా, ఈ రెండు యాక్ట్లలో ఖచ్చితంగా ఏదో ఒకటి ఎగ్జామ్లో వస్తుంది. ఓకేనా, ఈ రెండు మీరు కంపల్సరీగా నేర్చుకుంటే మీరు రెండిట్లో ఏదో ఒకటి ఎగ్జామ్లో వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు రాస్తే 5 మార్కులు తెచ్చుకోవచ్చు. తర్వాత ప్రాథమిక హక్కులు ఆదేశిక సూత్రాలకు మధ్య గల తేడాలను వివరించండి. ఓకేనా, ప్రాథమిక హక్కులు ఆదేశిక సూత్రాలకు మధ్య గల తేడాలను వివరించండి. ఎక్స్ప్లెయిన్ ద డిఫరెన్సెస్ బిట్వీన్ ఫండమెంటల్ రైట్స్ అండ్ డైరెక్టివ్ ప్రిన్సిపల్స్. ఓకేనా, ఎక్స్ప్లెయిన్ ద డిఫరెన్సెస్ బిట్వీన్ ఫండమెంటల్ రైట్స్ అండ్ డైరెక్టివ్ ప్రిన్సిపల్స్. ఓకేనా, ప్రాథమిక హక్కులకు ఆదేశిక సూత్రాలకు మధ్య గల తేడాలను వివరించండి అని అడుగుతున్నాడు. తర్వాత 6వ ప్రశ్న ఏంటంటే భారత జాతీయ ఉద్యమ ఆవిర్భావానికి గల కారణాలను వివరించండి. అంటే భారత జాతీయ ఉద్యమం ఎందుకు ఆవిర్భవించింది, దానికి గల కారణాలు ఏంటి అని అడుగుతున్నాడు. ఎక్స్ప్లెయిన్ ద రీజన్స్ ఫర్ ది ఎమర్జెన్స్ ఆఫ్ ఇండియా నేషనల్ మూవ్మెంట్. ఓకేనా, ఎక్స్ప్లెయిన్ ద రీజన్స్ ఫర్ ది ఎమర్జెన్స్ ఆఫ్ ఇండియన్ నేషనల్ మూవ్మెంట్. ఓకేనా, నేషనల్ మూవ్మెంట్ సంబంధించి అది ఎట్లా ఆవిర్భవించింది అనేది అడుగుతున్నాడు. సో ఇది కూడా మీరు కంపల్సరీగా నేర్చుకోవాలి. తర్వాత ఇక్కడ వచ్చేసి ఏంటంటే మనకు 3 క్వశ్చన్లు. ఓకేనా, 3 క్వశ్చన్లు. ఈ 3 క్వశ్చన్లు వెరీ ఇంపార్టెంట్. ఒకసారి మీరు ఖచ్చితంగా వినండి. రాష్ట్ర గవర్నర్ యొక్క అధికారాలు తెలపండి. ఓకేనా, అధికారాలు విధులు తెలపండి. రాష్ట్ర గవర్నర్ యొక్క 3 అధికారాలు లేదా విధులను తెలపండి అని అడుగుతున్నాడు. రైట్ ద 3 పవర్స్ అండ్ డ్యూటీస్ ఆఫ్ గవర్నర్ ఆఫ్ ది స్టేట్. ఓకేనా, రైట్ ద 3 పవర్స్ అండ్ డ్యూటీస్ ఆఫ్ ది గవర్నర్ ఆఫ్ ది స్టేట్. ఈ క్వశ్చన్ చాలా ఇంపార్టెంట్. తర్వాత ముఖ్యమంత్రి అధికారాలు విధులను వివరించండి. ఎక్స్ప్లెయిన్ ద పవర్స్ అండ్ డ్యూటీస్ ఆఫ్ చీఫ్ మినిస్టర్. ముఖ్యమంత్రి అధికారాలు విధులను తెలపండి అంటే ఎక్స్ప్లెయిన్ ద పవర్స్ అండ్ డ్యూటీస్ ఆఫ్ చీఫ్ మినిస్టర్. తర్వాత ప్రశ్న ఏంటంటే హైకోర్టు యొక్క అధికారాలు విధులను రాయండి. హైకోర్టు యొక్క అధికారాలు విధులను రాయండి. రైట్ ద పవర్స్ అండ్ ఫంక్షన్స్ ఆఫ్ ది హైకోర్ట్. రైట్ ద పవర్స్ అండ్ ఫంక్షన్స్ ఆఫ్ ది హైకోర్ట్. ఇక్కడ ఈ 3లో కంపల్సరీగా ఎగ్జామ్లో 2 వచ్చే అవకాశం ఉన్నది. ఒకటి ఏంటంటే పవర్స్ ఆఫ్ గవర్నర్, తర్వాత పవర్స్ ఆఫ్ చీఫ్ మినిస్టర్, తర్వాత పవర్స్ ఆఫ్ హైకోర్ట్. ఓకేనా, గుర్తుందా? రాష్ట్ర గవర్నర్ యొక్క విధులు, తర్వాత ముఖ్యమంత్రి యొక్క అధికారాలు, తర్వాత హైకోర్టు యొక్క అధికారాలు. ఈ 3 క్వశ్చన్లలో మీకు కంపల్సరీగా 2 క్వశ్చన్లు అనేవి ఎగ్జామ్లో ఇస్తాడు. కాబట్టి మీరు ఈ 3 నేర్చుకోవాలి. అయితే మనకు పొలిటికల్ సైన్స్ కానీ, ఎకనామిక్స్ కానీ, హిస్టరీ కానీ ఇలాంటి క్వశ్చన్స్ తీసుకున్నప్పుడు మీకు ఒకటి అర్థం కావాలి. ఏంటంటే ఒక క్వశ్చన్ ఇస్తే ఇంకో క్వశ్చన్ ఇవ్వడు. ఓకేనా, ఈ క్వశ్చన్ ఇస్తే ఇంకో క్వశ్చన్ ఇవ్వడు. ఒక క్వశ్చన్కి రిలేటెడ్గా ఇంకో క్వశ్చన్ ఉంటుంది. కాబట్టి మీరు ఆ క్వశ్చన్స్ ఏంటి అని పాయింట్అవుట్ చేయగలిగితే మీరు ఎగ్జామ్లో ఈజీగా చదవచ్చు, ఈజీగా పాస్ కావచ్చు. ఇక ఏది తెలియకుండా పుస్తకాల్లో ఉన్న అన్ని అంటే టెక్స్ట్ బుక్లో ఉన్న అన్ని క్వశ్చన్స్ చదివి వాటి అన్నిటికి ఆన్సర్ నేర్చుకోవాలంటే మీరు కన్ఫ్యూజ్ అవుతారు. తర్వాత సిలబస్ నేర్చుకోవడానికి ఇబ్బంది పడతారు. కాబట్టి మనం ఏం చేయాలంటే ప్రీవియస్ పేపర్ని అనాలిసిస్ చేయాలి. ఏ క్వశ్చన్ అడిగితే ఏ క్వశ్చన్ వదిలేస్తున్నాడు, ఏ క్వశ్చన్ అడిగితే ఇంకే క్వశ్చన్ వదిలేస్తున్నాడు అనేది మనం అర్థం చేసుకుంటే మనం కూడా ఈజీగా క్వశ్చన్స్కి ఆన్సర్ నేర్చుకోవచ్చు. ఇప్పుడు ఇక్కడ చూడండి, మళ్ళీ ఏంటంటే మళ్ళీ 2 క్వశ్చన్స్ అంటే జంట క్వశ్చన్స్. ఒక క్వశ్చన్ ఇస్తే ఇంకో క్వశ్చన్ ఇవ్వడు, ఈ క్వశ్చన్ వస్తే ఇంకో క్వశ్చన్ రాదు. కానీ రెండిట్లో కంపల్సరీగా ఏదో ఒక క్వశ్చన్ ఎగ్జామ్లో వస్తుంది. అదేంటో చూద్దాం. కేంద్ర రాష్ట్రాల మధ్య ఉన్న శాసన సంబంధాలను తెలపండి.
ఓకేనా, కేంద్ర రాష్ట్రాల మధ్య ఉన్న శాసన సంబంధాలను తెలపండి. ఎక్స్ప్లెయిన్ ద లెజిస్లేటివ్ రిలేషన్షిప్ బిట్వీన్ ద సెంట్రల్ అండ్ ది స్టేట్. ఓకేనా, ఎక్స్ప్లెయిన్ ద లెజిస్లేటివ్ రిలేషన్షిప్ బిట్వీన్ ద సెంట్రల్ అండ్ ద స్టేట్. ఓకేనా, రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వానికి ఉన్న మధ్య శాసన సంబంధాల గురించి అడుగుతున్నాడు. ఒకవేళ ఈ క్వశ్చన్ రాకపోతే ఇంకే క్వశ్చన్ వస్తుందో చూడండి ఎగ్జామ్లో. కేంద్ర రాష్ట్రాల మధ్య గల ఆర్థిక సంబంధాలను తెలపండి. అక్కడ శాసన సంబంధాలు అడిగాడు, ఇక్కడ ఆర్థిక సంబంధాలు అడుగుతున్నాడు. అంటే శాసన సంబంధాలకు సంబంధించిన క్వశ్చన్ కానీ లేకపోతే ఆర్థిక సంబంధాలకు సంబంధించిన క్వశ్చన్ కానీ కంపల్సరీగా ఎగ్జామ్లో వస్తుంది. ఎక్స్ప్లెయిన్ ద ఎకనామిక్ రిలేషన్షిప్ బిట్వీన్ ద సెంట్రల్ అండ్ ది స్టేట్. ఓకేనా, ఎక్స్ప్లెయిన్ ద ఎకనామిక్ రిలేషన్షిప్ బిట్వీన్ ద సెంట్రల్ అండ్ ది స్టేట్. ఓకేనా, అక్కడ ఒకటేమో లెజిస్లేటివ్ రిలేషన్షిప్ అడుగుతున్నాడు, లేకపోతే ఎకనామిక్స్ రిలేషన్షిప్ అడుగుతున్నాడు. ఈ రెండిట్లో కంపల్సరీ ఒక క్వశ్చన్ అనేది వస్తుంది. తర్వాత ఇంకొకటి చూద్దాం. ఇంకా ఇక్కడ కూడా రెండు జెండా క్వశ్చన్లు ఉన్నాయి, జెయింట్ క్వశ్చన్స్ ఉన్నాయి. అంటే రెండు క్వశ్చన్స్, ఒక క్వశ్చన్ ఇస్తే ఇంకో క్వశ్చన్ ఇవ్వడం అనేది మీరు గుర్తుపెట్టుకోవాలి. తర్వాత ప్రశ్నలు ఏంటంటే, భారతదేశంలో వివిధ అవినీతి నిరోధక చట్టాలను పేర్కొనండి. భారతదేశంలోని వివిధ అవినీతి నిరోధక చట్టాలను పేర్కొనండి. మెన్షన్ ద వేరియస్ యాంటీ కరప్షన్స్ లా ఇన్ ఇండియా. ఓకేనా, మెన్షన్ ద వేరియస్ యాంటీ కరప్షన్స్ లాస్ ఇన్ ఇండియా అంటే అవినీతి నిరోధక చట్టాలు ఏమున్నాయి భారతదేశంలో అని అడుగుతున్నాడు. వాటి గురించి పేర్కొనే రాయాలి. తర్వాత ప్రశ్న ఏంటంటే, భారతదేశంలో వివిధ ఉగ్రవాద రూపాలను పేర్కొనండి. ఓకేనా, భారతదేశంలో వివిధ ఉగ్రవాద రూపాలను పేర్కొనండి. మెన్షన్ ద వేరియస్ ఫార్మ్స్ ఆఫ్ టెర్రరిజం ఇన్ ఇండియా. మెన్షన్ ద వేరియస్ ఫార్మ్స్ ఆఫ్ టెర్రరిజం ఇన్ ఇండియా. తర్వాత 14వ ప్రశ్న ఏంటంటే, సర్కిరియా కమిషన్ చేసిన సిఫారసులను వివరించండి. ఇది ప్రతి క్వశ్చన్ పేపర్లో రిపీటెడ్గా వస్తున్నది కాబట్టి ఈ ఎగ్జామ్లో కూడా వచ్చే అవకాశం ఉన్నది. మీరు అందరూ జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. సర్కిరియా కమిషన్ చేసిన సిఫారసులను వివరించండి. ఎక్స్ప్లెయిన్ ద రికమెండేషన్స్ మేడ్ బై ద సర్కిరియా కమిషన్. ఓకేనా, ఎక్స్ప్లెయిన్ ద రికమెండేషన్స్ మేడ్ బై ద సర్కిరియా కమిషన్. ఓకేనా, ఈ 14 ప్రశ్నలు కనుక మీరు చదువుకుంటే మీరు ఇందులో నుంచి ఎగ్జామ్లో 10 నుంచి 11 ప్రశ్నలు వచ్చే అవకాశం ఉంటుంది. మీరు కంపల్సరీగా అందులో నుంచి 8 రాయాల్సి ఉంటుంది. మీరు 8 రాస్తే 40 మార్కులు. ఇప్పుడు నేను ఈ వీడియోలో మొత్తం చెప్పిన దాన్ని బట్టి నేను చెప్పిన మొత్తం క్వశ్చన్స్ ఆన్సర్ నేర్చుకుంటే మీకు కంపల్సరీగా 65 నుంచి 70 మార్కులు ఎగ్జామ్లో వచ్చే అవకాశం ఉంటుంది. మిగిలిన 2 మార్క్స్కి సంబంధించిన క్వశ్చన్ టు ఆన్సర్ అంటే క్వశ్చన్స్ వాటికి సంబంధించిన ఆన్సర్స్ తెలుగు మీడియం అండ్ ఇంగ్లీష్ మీడియంలో ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఆ వీడియో కోసము మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. అంటే కామెంట్ ఎందుకు పెట్టమంటున్నా అంటే నేను చేసే వీడియో ఏ డిస్ట్రిక్ట్ వరకు వెళ్ళింది, ఎంతవరకు వెళ్ళింది అని తెలియాలి. కాబట్టి మీది ఏ కాలేజో కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే మీ అభిప్రాయాన్ని కూడా తెలియజేయండి. మీకోసం నేను చాలా కష్టపడి వీడియోలు చేస్తున్నట్టు నాకు టైం లేకపోయినా అందుకే మీరు ఖచ్చితంగా ఈ వీడియోని చివరి వరకు చూడాలి, సబ్స్క్రైబ్ చేసుకోవాలి. ఓకేనా, థ్యాంక్ యూ.